హలో ఫ్రెండ్స్, ఎన్ఐఆర్డి ఆర్టీపీ రూరల్ టెక్నాలజీ పార్కులో ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు కదా. చూడండి, మన ఆర్టీపీలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అనమాట. ఎంటర్ప్రినర్షిప్ మీరు ఓన్గా సెట్ చేసుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెడితే సో మైక్రో లెవెల్గా, మీడియం లెవెల్లో, ఓకే, సో లార్జ్ లెవెల్ అన్ని వేలో మీరు సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏంటంటే ఇంతకుముందు ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది ఉండింది. ఎట్లా అంటే ఇయర్లీ 3 టైమ్స్ 2 టైమ్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఓన్ స్పాన్సర్ తోటి చేసేవాళ్ళు ఎన్ఐఆర్డి వాళ్ళు. కానీ ప్రజెంట్ ఏమవుతుందంటే ఏదైనా గవర్నమెంట్ కానీ ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా స్పాన్సర్ చేస్తేనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో అలాగైతే మీకు తక్కువ ఫీజుల్లో నేర్పిస్తారనమాట. సో లేదు అంటే మాత్రం మీరు ఓన్గా ఫీజెస్ పే చేసుకొని చేసుకోవచ్చు. సో నేర్చుకోవచ్చు అనమాట. ఏది నేర్చుకున్నా కానీ మీకు దాంట్లో టోటల్ స్కిల్ నేర్పిస్తూ దానికి సంబంధించిన మార్కెటింగ్ ఐడియాస్ ఇస్తారు. ఓకే, దాని ప్యాకింగ్ ఐడియా ఇస్తారు. దాని మెటీరియల్స్ అన్నీ ఎక్కడ లభిస్తాయి అది కూడా చెప్తారు. మీకు 100% మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉమెన్ అయినా రావచ్చు, మెన్ అయినా రావచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ తోటి పెద్దగా పని లేదు. మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి దీంట్లో సబ్జెక్ట్స్. ఈ ప్రోగ్రామ్ ఏమైనా పార్ట్ 1 అనుకోండి. సో పార్ట్ 2లో మళ్ళీ చెప్పుకుందాము. సో దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినవి నేను కంప్లీట్ వీడియోస్ కూడా పెడతాను. సో ఇంకా కొన్ని వీడియోస్ మళ్ళీ పార్ట్ 2లో చూద్దాము. సో ఇదేంటంటే మెయిన్ మనకి జనరల్గా మీకు ఇంట్రొడక్షన్ లాగా చెప్పాలి అంటే దీంట్లో ప్రోగ్రామ్స్ నార్మల్గా హ్యాండ్మేడ్ పేపర్స్ అంటే మనకి ఈకో ఫ్రెండ్లీ పేపర్ మేకింగ్ ఉంటుంది. ఆ తర్వాత మష్రూమ్ ప్రాసెసింగ్ ఉంటుంది, పుట్టగొడుగులు. ఓకే, ఆ తర్వాత లీఫ్ ప్లేట్స్ తయారీ ఉంటుంది. తర్వాత పర్ల్స్ అంటే ముత్యాలు, తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలాంటి మేకింగ్ ఉంటుంది. ఆ తర్వాత చెప్పాలి అంటే క్లే మోల్డ్స్, రకరకాల వస్తువులు తయారు చేయడము బంకమట్టితో కానీ క్లేస్ తోటి కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించింది అదొకటి స్కిల్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత నీమ్ ప్రాసెసింగ్లో నీమ్ పౌడర్ అని, నీమ్ కేక్ అని, నీమ్ ఆయిల్ అని, సో ఇలాగ న్యాచురల్ థింగ్స్ ఇలాగ నేర్చుకోవచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే దీంట్లోనే మనకి అరోమాకి ఆయిల్స్ ఎక్స్ట్రాక్షన్ ఎలా తీసుకోవాలి అలాంటి ప్రోగ్రామ్ కూడా ఉంది. మనదైతే తెలుసు కదా, హెర్బల్ ప్రొడక్ట్స్లో మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే టోటల్లీ ఆయుర్వేద ఫార్ములాకి సంబంధించిందనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తారు. కానీ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఎన్ఐఆర్డి ఆర్టీపీ రూరల్ టెక్నాలజీ పార్క్ ఎన్ఐఆర్డి రాజేంద్ర నగర్లో ఉంది, హైదరాబాద్. మీరు ఎప్పుడైనా విజిటింగ్ అవర్స్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎప్పుడైనా రండి. సో ఓకే, ఇప్పుడైతే మనము చూడండి హెర్బల్ ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా. ఇవన్నీ స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్. ఓకే, కొన్ని ఇంటర్నల్గా కూడా ఉన్నాయి. సోప్స్ చూడండి, హ్యాండ్మేడ్ సోప్స్, టోటల్లీ న్యాచురల్గా ప్రిపేర్ అయిన షాంపూ ఉంది హెర్బల్ది, కుంకుడుకాయ శికాకాయతో తయారు చేసింది. బ్రహ్మి, భృంగరాజ్ ఇలాంటివన్నీ వేసి తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఉంది. హెయిర్ డై కూడా ఉంది న్యాచురల్ది. ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. ఇలాగ రకరకాల థింగ్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్, మాయిశ్చరైజర్, స్కిన్ కేర్ లోషన్ కూడా ఉంది. సో బాత్ పౌడర్, సున్నిపిండి మన ఇంట్లో తయారు చేసుకునే ఇలాంటిది కాకుండా అన్ని హెర్బ్స్ వేసి తయారు చేసిన బాత్ పౌడర్ కూడా ఉంది. క్రీమ్స్ కూడా, అలోవెరా క్రీమ్స్ అట్లాంటివి ఉంటాయి. మన స్టూడెంట్స్ చూడండి హెర్బల్ ప్రొడక్ట్స్లో వీళ్ళందరూ మన స్టూడెంట్స్. చక్కగా హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంతా మనం ఒక ఫ్యామిలీ లాగా మనం నేర్పిస్తామన్నమాట. సో ఇలాగ కోర్సు హెయిర్ ఆయిల్ తయారు చేయడము, షాంపూ తయారు చేయడము, మీరు వంటింట్లో ఉండి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అలాంటి ప్రోగ్రామ్ నేర్పిస్తున్నాను. ఇది నాది అనమాట, నా సబ్జెక్ట్ అనమాట. సో సో ఇదంటే మనము ఒక 4 days 5 days అలాగే కోర్సులో నేర్పిస్తాం అనమాట. మీరు ఎంచుకునే సబ్జెక్ట్ని బట్టి ఒక్క రోజులో నేర్చుకుంటారా, 2 రోజుల్లో నేర్చుకుంటారా అనేది డిసైడ్ అవుతుంది. ప్రతి దానికి ఫీజులు ఉంటాయి, డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, పెయిడ్ ప్రోగ్రామ్సే వచ్చాయన్నమాట 2025 నుంచి.
అన్ని పెయిడ్ ప్రోగ్రామ్సే వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇంకా చూస్తే కనుక మన ప్రొడక్ట్స్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్తాము, నోట్స్ కూడా ఇస్తాము క్లియర్గా. ఓకే, రా మెటీరియల్ అన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా చెప్తాము, ఎంత పెట్టుబడులు పెట్టాలో కూడా చెప్తాము. అన్ని పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్, మంచి కస్టమర్స్ ఉన్నారు, బాగా సేల్స్ అవుతున్నాయి చక్కగా. ఇంట్లో చుట్టుపక్కల దొరికే ఆకులు అలములు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. 35 మెంబర్స్ స్పాన్సర్ చేశారనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ మధ్యలో అక్కడ ఎంపీ గారు స్పాన్సర్ చేస్తే వచ్చి నేర్చుకొని వెళ్ళారు రీసెంట్గా ఒక 4 days క్లాస్లో. ఓకే, ఆల్రెడీ చేస్తూ మనకి పిక్చర్స్ కూడా పెట్టేస్తున్నారు, ఓన్గా చేసేస్తున్నారు. చాలా బాగుంది మేడం. నేను ఇలా ఇంకా దీంతో పాటు ఏంటంటే మనకి మీరు ఒకసారి వస్తే కనుక ఇక్కడ ఉన్న అన్ని పరిశ్రమలు చూడవచ్చు. ఇదే కాదు, మనది ఒకటే కాదు కదా, చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్స్లో అన్ని. మీరు ఫుడ్ ప్రాసెస్లో కూడా సోయా పాపడ్స్ అలాంటివి కూడా ఇక్కడ చూడండి. నేను మీకు చెప్పాను కదా, క్లే మోల్డ్స్ అన్నాను కదా, క్లే తోటి రకరకాల టెర్రకోట, బంకమట్టి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటితో తయారు చేసిన ఇవన్నీ ఇక్కడ సేల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ దొరికే వస్తువులు ఇంకా వేరే దగ్గర దొరకవని చెప్పాలి. సో అందమైన రకరకాల మీరు గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు. ఓకే, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. క్లేవి, టెర్రకోట, అవి మెయిన్ చెప్పాలంటే. వీటి మీద కూడా పెయింట్స్ అలాంటివి కూడా నేర్పిస్తారు. ఆర్ట్ క్రాఫ్ట్స్కి సంబంధించినవన్నీ నేర్పిస్తారు. వీటితోటి మోల్డ్స్, ఈ మట్టితో క్లేతో మోల్డ్స్ తయారు చేయడం నేర్పిస్తారు. ఓకే, సో ఇవన్నీ సేల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ స్టాల్లో సేల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి స్టాల్లో సేల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను హెర్బల్ ఎలా చెప్పాను అలా నేర్చుకోవడమే కాదు, అన్ని ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు కూడా, మీరు వాడుకోవచ్చు కూడా. వాడుకొని చూసి నమ్మకం వచ్చాకనే మీరు నేర్చుకోవచ్చు కూడా, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, కొన్ని ఐటమ్స్ అయితే ఆన్లైన్లో కూడా ఉంటాయి. వీటితో పాటు ఈ క్లే మోల్డ్ ఇవి చూశారు కదా మోల్డ్స్, వీటితో పాటు మీకు జ్యువెలరీ, మన ఈ క్లేలోనే జ్యువెలరీ కూడా ఉన్నాయి. చెవులకి, తర్వాత హారాలు ఇలాంటివి ఉంటాయి కదా, రకరకాల జ్యువెలరీ కూడా వీళ్ళు తయారు చేయడం నేర్పిస్తారు. ప్లస్ ఇక్కడ సేల్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇవే కాదు, వాల్ హ్యాంగింగ్స్ కూడా, వాల్ మురాల్స్ కూడా, ఈ రకరకాల పెయింటింగ్స్ నేర్పిస్తారు వీళ్ళు. సో ఇది ఒక స్టాల్ ఉంది మన దగ్గర, మన ఎన్ఐఆర్డి ఆర్టీపీలో ఇది ఒక స్టాల్ ఉంది ఫ్రెండ్స్. సో ఓకే, సో దీని తర్వాత చెప్పాలంటే ఇంకో స్టాల్ విజిట్, ఇది హనీ ప్రాసెసింగ్. హనీ, రకరకాల ఫ్లేవర్డ్ హనీ రకరకాల ఫామ్స్లో పెడతారు. ఎగ్జాంపుల్ ఆవాల తోటలో పెడితే ఆవాల మస్టర్డ్ హనీ వస్తుంది, అలాగనమాట. రకరకాల హనీ ఫ్లేవర్డ్ దొరుకుతాయి ఇక్కడ. వీళ్ళు ప్రాసెసింగ్ నేర్పిస్తారు. సో ఈ నేర్పించడంతో పాటు వీళ్ళు పెట్టెలు, రకరకాల హనీ ప్రాసెసింగ్ బాక్సులు ఉంటాయి కదా, అవి తయారు చేయడం, అవి తయారు చేసినవి ఇక్కడ సేల్స్ కూడా ఇస్తారు. హనీ కూడా సేల్స్కి ఉంది. ఓకే, ఇది కూడా 4-5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈకో ఫ్రెండ్లీ లీఫ్ ప్లేట్ ప్రిపరేషన్ అనమాట. లీఫ్ అడ్డాకు అంటారు కదా, అడ్డాకు ఇస్తారు. ప్రెస్సింగ్ మిషన్లో ఫస్ట్ కుట్టుకుంటారు. మిషన్ ఇస్తని కింద అట్ట ముక్క జోడించి దాన్ని ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి ప్రెస్ చేస్తారు. న్యాచురల్ 100% మంచిగా ఆకులో తిన్నట్టే హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆకులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి తెలుసు కదా అడ్డాకు, అన్నపూర్ణ కాటేజ్. సో ఆ తర్వాత మూలుగా అలాంటి వాటితో చేసిన ఆకుల ప్లేట్స్ అన్నమాట. ఓకే, లీఫ్ ప్లేట్స్ అన్నమాట ఇది. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి, సో ఈ మిషన్స్, భారీ మిషన్స్. తర్వాత ఇక్కడ చూడండి ట్రైనింగ్ ప్రోగ్రాము అయిపోయాక ఇక్కడ డిస్ప్లే పెట్టారు చూడండి, జూట్ బ్యాగ్స్, కాటన్ క్లాత్ బ్యాగ్స్, ఆ తర్వాత హెర్బల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ నేను కూడా ఉన్నాను ఈ క్లాస్లో. పక్కన పీడీ గారు ఉన్నారు, ఆ పక్కన ఎంపీ గారు మిస్సెస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ గారు మిస్సెస్ ఉన్నారు. తర్వాత ఖాన్ సార్ కన్సల్టెంట్ సార్ ఉన్నారు. ఈ పక్కన జూట్ బ్యాగ్ మేడం ఉన్నారు. ఈ పక్కన ఒక అమ్మాయి చూడండి, నేర్చుకున్న అమ్మాయి తన సాటిస్ఫాక్షన్ని తన స్పీచ్లో చెప్తోంది. చాలా చాలా సాటిస్ఫైడ్ అమ్మాయి, వేరే స్టేట్ నుంచి వచ్చింది. సో ఒక గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే కనుక ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఫుడ్డు, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. సో ఏదైనా కానీ పెయిడ్ అనమాట, పెయిడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫీజెస్ కట్టి వాళ్ళు ఇక్కడ ఉండి నేర్చుకొని
వెళ్తారనమాట. తర్వాత ఓన్గా పెట్టుకుంటారు. స్కీమ్స్ ఉంటాయి కదా, రకరకాలుగా పెట్టుబడి పెట్టేసేసి వాళ్ళు ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారనమాట. సో అది ఇక్కడ ఆర్టీపీలో ఉన్న ప్రొసీజర్ అనమాట. సో నేను నాకు తెలిసిందంతా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తున్నాను. నేను దాదాపు 2011 నుంచి రూరల్ టెక్నాలజీ పార్క్లో ఉన్నాను. ఓకే, ఒక గవర్నమెంట్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషనరేట్ నన్ను ఇక్కడికి ప్రమోట్ చేశారు. ఇక్కడ వీళ్ళు స్టాల్ ఇచ్చారు. స్టాల్లో నేను నా యూనిట్ని మొత్తం ఇక్కడే పెట్టుకున్నాను. ఓకే, సో ఇది చూడండి, పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు, 70 పైనే ఉన్నారు పార్టిసిపెంట్స్. ఇది ఇట్లా అనమాట. సో ఇలాంటివన్నీ ఏంటంటే మీరు నేర్చుకోవడమే కాకుండా కూడా మీరు ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ఇది ఒక వరంలా అనుకోవాలి. అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర ఉంటాయి, మీకు ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఈ రోజుల్లో మీకు స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు. సో ఇలాంటివి ఏదైనా చేయాలి అంటే 50,000 రూపాయల పెట్టుబడితో ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ తాహతుని బట్టి మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు, ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. సో రకరకాల కోర్సెస్ మిమ్మల్ని మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ప్రమోట్ చేయడానికి ఈ రూరల్ టెక్నాలజీ పార్క్ ఎన్ఐఆర్డి అనేది మీకు తోడుగా ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆర్టీపీ ఎన్ఐఆర్డిని విజిట్ చేయండి. ఇది రాజేంద్ర నగర్లో ఉంది, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది రూరల్ టెక్నాలజీ పార్క్. ఇది పంచాయతీరాజ్ గవర్నమెంట్కి సంబంధించింది. మీరు ఏం చేస్తారంటే ఎన్ఐఆర్డి వెబ్సైట్ చూడండి, ఎన్ఐఆర్డి పిఆర్ హైదరాబాద్ అని కొడితే సో వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు ఇన్ని వివరంగా తెలుస్తాయి. ఆ వెబ్సైట్లో మీరు ఆర్టీపీ అని కొడితే ఇంకా ఆర్టీపీలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో కూడా తెలుస్తాయి ఫ్రెండ్స్. చూసారా? సో ఇంతకంటే మనం లాంగ్ అయిపోతుంది వీడియో కదా. సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీరు లైక్ చేస్తే కనుక, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక, అంటే ఇలాంటి విషయాలు చాలా చాలా చెప్తాను. మన సబ్జెక్టుకి సంబంధించినవి కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నా షార్ట్ వీడియోలోనైతే మీకు చక్కగా గార్డెనింగ్ గురించి ఉంటుంది, టెర్రస్ గార్డెనింగ్ గురించి, గ్రీనరీ అంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో లాంగ్ వీడియోస్ అయితే కనుక ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. సోప్ మేకింగ్ ఉంటుంది, లిప్ బామ్ మేకింగ్ ఉంటుంది, ఇలాంటివి కూడా ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యూచర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది సెకండ్ పార్ట్లో కూడా మనం తెలుసుకుందాం ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ గురించి, యూనిట్స్ గురించి నేను దీంట్లో వీడియోస్ షేర్ చేస్తాను. పార్ట్ 2లో ఇంకొక చెప్పుకుందాం. ఇది చాలా లాంగ్ అయిపోయింది, అందుకనే ఇంతతోటి ఆపేద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు ఏం చేస్తున్నారు? సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు నంబర్ ఆఫ్ ఐడియాస్ ఇస్తాం మేము. మీరు మాకు టైం ఇస్తే, మీకు టైం ఉంటే వచ్చి ఇక్కడ హ్యాపీగా ప్రాక్టికల్గా ఏదైనా నేర్చుకోవడానికి రండి. సో వచ్చి మీరు మా సలహాలు తీసుకొని మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించుకొని చక్కగా మన ఇండియాని మంచి మంచి పౌరులుగా మంచి ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఉద్యోగం జాబ్ అని ఎదురు చూడకండి. సో జాబ్స్ ఎంతమందికి వస్తాయి, ఎంతమంది జాబ్స్కి ఇస్తారు గవర్నమెంట్ మాత్రం. మన ఉపయోగం చాలా ఉంది. ఇలాంటి పనులన్నిటిలో మనం ఏదో ఒకటి సాధించగలని కూర్చుంటే మనం చేసే పని కూడా చాలామందికి చాలా ఉపయోగం. ఓకే, ఏదో విధంగా మనం ఏ పనిలోనైనా మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అలాంటివి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే కనుక మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీకు తోచినట్లు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఏదైనా ఒక దాంట్లో మీరు సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకి ఇంతే. మరి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.